ఇక నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అదరగట్టారు శివాజీ. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి భయపెట్టారు. ప్రస్తుతం శివాజీ దండోరా అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. హీరోయిన్స్ డ్రెస్సింగ్పై శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈవెంట్లో ముందుగా దండోరా చిత్రం గురించి, చిత్రయూనిట్ గురించి మాట్లాడిన శివాజీ చివరిలో యాంకర్ స్రవంతి గురించి మాట్లాడారు. ఆమె డ్రెస్ సెన్స్ బాగుందని చెప్పారు. హీరోయిన్స్ ఏ బట్టలు పడితే అవి వేసుకోకూడదు. ఆ దరిద్రం మనమే అనుభవించాల్సి ఉంటుంది. ఆడవాళ్ల అందం చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుందని, అప్పుడే గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు శివాజీ. పొట్టిపొట్టి బట్టలు వేసుకుంటే అందరూ పైకి నవ్వుతూ బాగుంది అంటారు, కానీ లోపల మాత్రం కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా అంటూ తిట్టుకుంటారని శివాజీ అన్నారు. స్త్రీ అంటే ప్రకృతి. స్త్రీ ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన మహానటి సావిత్రి, సౌందర్య వంటి నటీమణులను ఆయన గుర్తు చేసుకున్నారు. గ్లామర్ అనేది ఒక దశవరకు ఉండాలి అని శివాజీ అన్నారు. శివాజీ వ్యాఖ్యల పట్ల పలువురు నటీమణులు, మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో శివాజీ క్షమాపణ చెప్పారు. తాను 2 పార్లమెంటరీ మాటలు మాట్లాడినట్లు ఒప్పుకున్న శివాజీ వాటిని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. తాను అమ్మాయిలు అందర్నీ అనలేదని, హీరోయిన్స్ బయటకు వెళ్లినప్పుడు వారికి ఇబ్బంది అవుద్దని అలా అన్నట్లు చెప్పారు. స్త్రీ అంటే మహాశక్తి అని అనుకుంటానని, మంచి చెప్పాలనే ఉద్దేశంతో తప్ప అవి నెగటివ్గా చేసిన కామెంట్స్ అని మహిళలు అందరికీ సిన్సియర్ అపాలజీ చెప్పారు శివాజీ.